9వ వచనం నుండి చదవబడిన మాటలో అపోస్తలుడైన మత్తయి గురించి చెప్పబడిన మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ 9వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వారి ప్రతి ఒక్కరు వెంబడించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసు అక్కడ నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. మత్తయి సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయి యేసు క్రీస్తు పిలుపును అందుకుని ఆయనను వెంబడించినట్లుగా ఈ 9వ వచనంలో మనం చూస్తున్నాం. మత్తయి వెంబడించడంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ 9వ అధ్యాయంలో అంతకు ముందు జరిగిన సంఘటనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 9వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశిస్తుండగా తన పట్టణంలో కపెర్నహూములో ఆయన ప్రవేశిస్తున్న సమయంలో సముద్రము దాటి పట్టణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ అంశాన్ని మార్కు సువార్తలోనూ మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలోనూ ఈ అంశాన్ని మనము చూడగలుగుతున్నాం. ఈ మత్తయి సువార్తలో ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి ఆయన చెప్తున్న మాటని అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ఆ మాట విని ఈయన దేవదూషణ చేసి చూడండి 3వ వచనం, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని సభలో తాము అనుకనగా యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు నీ హృదయంలో దురాలోచన చేయించున్నారు అని పాపములు క్షమించబడుటకు మనుష్య కుమారునికి భూలోకంలో తనకి అధికారము కలిగిన వాడిగా తనను తాను జ్ఞాపకం చేసుకుని ఉదాహరించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మత్తయి అతడు లేవీ వంశస్థుడిగా మార్కు సువార్తలో పేర్కొనడం జరిగింది. ఒక యూదా వంశస్థుడు, యూదా గోత్రం నుండి యూదా ఇశ్రాయేలు జనాంగంలో ఒక లేవీ గోత్రం నుండి వచ్చిన మత్తయి యేసుక్రీస్తు రాకడ కోసం కనిపెట్టుకుని మెస్సయ్య కోసం కనిపెట్టుకున్న జనాంగంలో ఒకటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనిషి కుమారుడిగా జ్ఞాపకం చేసుకుంటూనే కాకుండా పాపములను క్షమించడానికి తనకి అధికారం కలిగినది అధికారపూర్వకంగా ఆయన ప్రకటించిన విధానాన్ని చూసినప్పుడు ఈ సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయి ఆయన వెంబడించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైన వల్ల ఈ సుంకపు మెట్టు ట్యాక్స్ కలెక్టర్ చూడండి, మన ప్రాంతంలో మనం ఎక్కడైతే సరిహద్దు విభాగం ఉంటుందో ఒక జిల్లా దాటి ఒక జిల్లాని దాటి వెళుతుంటే వేరొక జిల్లాలోకి వెళ్తున్న సమయంలో కానీ లేకపోతే ఒక రాష్ట్రాన్ని దాటి ఒక రాష్ట్రంలోకి వేరొక రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో కానీ లేకపోతే సముద్ర ప్రాంతం నుండి డాక్సిన్స్ అంటే ఏదైతే సముద్ర ప్రాంతం నుండి ఆయా వస్తువులు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో కానీ అక్కడ ఆ ట్యాక్స్ కలెక్టర్స్ ఉండటం అనేది పరిపాటిగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా మొదటి వచనంలో 9వ తరువాత ఆయన దోణి దిగి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశిస్తుండగా జరిగిన సంఘటన ఏమిటంటే ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని క్షమించబడి తన పరుపు రెట్టుని నడవమని ఆజ్ఞాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంఘటన ద్వారా మత్తయి ప్రేరేపించబడిన వాడుగా ఆయన అనేక దినాలుగా క్రీస్తు కొరకు కనిపెట్టుకున్న వాడుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొని తన ఉంటున్న చోట ఏ ప్రాంతంలో అయితే తన జీవనాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వాడిగా మనం చూస్తున్నాం. దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఆ మార్కు సువార్తలో ఇలా మనం జ్ఞాపకం చేస్తున్న అంశంలో కూడా మార్కు సువార్తలో మనం చదివిన అంశంలో కూడా ఆయన వెంబడించబడిన వారు ఏ విధంగా వెంబడించారో అంటూ మార్కు సువార్తలో మనము చదువుకున్న అంశాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో అంతటా ఆయన తన శిష్యులకు జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ముందు మత్తయి తాను ఎవరి నిమిత్తమైతే ఇశ్రాయేలు జనాలను ఏ క్రీస్తు కోసం ఏ మెస్సయ్య కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య ఈయనే అని కనుగొని వాడుగా ఎవరైతే అధికారపూర్వకం కలిగిన వాడుగా పాపములు క్షమించడానికి లోకానికి వచ్చినవాడు ఈయనే ఆయన అని కనుగొన్నవాడిగా ఉన్నాడు. ఆ వెనువెంటనే
మత్తయి ఆ పిలుపుని అందుకుని ఆయన వెంబడించిన వారిగా ఉన్నాము. ఆయన వెంబడించిన వాడు ఎలా వెంబడించాడు? తనను తాను ఉపేక్షించుకుని ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అంతేకాదు ఈ సమయంలో మత్తయి ముందు ఉంచబడిన సన్నివేశాన్ని బట్టి మత్తయి ఏ విధంగా ప్రేరేపించబడి ఉన్నాడు చూడండి. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు తన పాపములు క్షమించబడినని ఆ మనిషి లేచి నిలబడమంటలో తన ముందుంచబడిన సన్నివేశాన్ని బట్టి మత్తయి ప్రేరేపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని పిలుపులో భాగంగా అనేక మంది భక్తులు దేవుని బైబిల్ గ్రంథంలో అనేక మందులు అనేక విధానాలుగా ప్రేరేపించబడి ముందుకు వచ్చిన అంశాలు మనము అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి ప్రియమైన వల్ల నిర్గమకాండంలో మోషేని ఒకసారి నిర్గమకాండం నుండి మోషేని ఒకసారి నీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మోషేని తన కంటి ముందు ఒక సంఘటన ఏర్పడింది. ఆ సంఘటన ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక పొద నడిపిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతని ప్రత్యక్షమై అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడండి, మోషే ముందు తన కంటి ముందు ఏర్పడిన ఆ దర్శనం ద్వారా దేవుణ్ణి కనుగొన్న వారిగా మోషే నన్ను వెంబడించమన్నప్పుడు మోషే ప్రభువుని వెంబడించిన వారిగా ఉన్నాడు. ఆ వెంబడించడంలో తనను తాను ఉపేక్షించుకోవడానికి 5 రకాలైన సాకులతో తనను తాను తగ్గించుకున్న అనుభవాలను ఈ 3-4 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వల్ల ఇక్కడ తనను తాను ఉపేక్షించుకోవడానికి ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, తను చెప్పబడిన మాట ఏమిటంటే చూడండి, 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతను పిలిచను. అందుకు అతడు చిత్తము ప్రభువా, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. చూడండి ప్రేమలో మత్తయి ఎక్కడ మోషేని పిలవటంలో అంటున్నాడు, నీ చెప్పులు విడవని మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఈ దినాల్లో పిలుపును అందుకుంటున్న మనము నిజంగా మన పాదరక్షకులు మనం విడిచిపెట్టలేని వారిగా ఉంటున్నాం. ఏమిటి ఈ దినాన్ని మన పాదరక్షకులు అంటే, మనము మన చిత్తంలో ఉంటున్నామా, దేవుని చిత్తంలో ఉంటున్నామా? అందుకనే ఈ నిర్గమకాండంలోనే మోషేని ఎందుకని ఆ అనుభవంలో నడిపించబడి ఉన్నారు? సర్వశక్తి మంతుడే దేవుడు, సర్వవ్యాధి లేని దేవుడికి ఒక ప్రదేశానికి ఆపాదించి మన పాదరక్షకులు విడవమనలేదండి. మోషే నీ పాదరక్షకులు విడవమన్నప్పుడు సంగతి ఏమిటంటే, మోషే అనుభవంలో తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి ఒక సంఘటన ద్వారా ఒక కార్యక్రమం కూడా నడిపించబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన నేను చదువుతున్నాను. 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళుతుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుతుంటది. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూసి, నీ వేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నామని అడగగా, అతడు మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడు ఎవడని తన ప్రజలు అడిగినప్పుడు ఈ సన్నివేశం ద్వారా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే తాను హెబ్రీయుడిని తెలుసుకున్నాడో, తనపై తాను ఆధారపడిన వాడుగా, తన శక్తిపై తాను ఆధారపడిన వాడుగా ఒక వ్యక్తిని చంపి చెప్పనయ్యా ఒక ఐగుప్తీయుడి చేతిలో నుండి ఒక హెబ్రీయుడిని విడిపించారు, తన ప్రజలను విడిపించారు అనుకున్నవాడు తనపై తాను ఆధారపడిన వాడుగా మోషే జీవితంలో మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో హెబ్రీయులు ఎప్పుడైతే ఈ మా మీద నేను అధికారిగా నిలబెట్టిన వారు ఎవరని అడిగారో, ఫరోకి భయపడి పారిపోయిన అనుభవం. అంటే తనపై తాను ఆధారపడి ఒక హెబ్రీయుడిని రక్షించాలనుకున్నాడు కానీ దేవునిపై ఆధారపడలేని వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో మొదటి దర్శనం ద్వారా ఆ దేవుడు మోషేకి దర్శించి, నీ చెప్పులు విడవమన్నప్పుడు నీ స్వచ్ఛతాన్ని విడిచిపెట్టు, నాపై నువ్వు ఆధారపడు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినాల్లో మన ముందు మనకుంచబడిన అనేకమైన వాతావరణ పరిస్థితులు, నైతిక విలువలు దిగజారిపోతున్న ఈ దినాల్లో క్రైస్తవులమైన మనము, దేవుడి చేత ప్రేరేపించబడిన మనము ఏ విధంగా మనము ఆయన సన్నిధిలో మన ముందుకు వెళ్తున్నాం. మత్తయి వార్త 11వ అధ్యాయంలో ఆయన చెప్పు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి చేస్తాను. అది మన ముందు
అనుమతించబడిన ఈ ఛాలెంజ్ లో అక్కడే చెప్పు, నేను దీన మనసు కలిగిన వారు సాత్వికుడు, నా కాడి మీద మోయండి. వల్ల ఈ కార్య అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారిగానే మనం రైతు వారి కుటుంబాలను మనం ఆలోచనలో తీసుకురావాలి. రైతు వారి కుటుంబాల్లో కానీ వెళితే ఈ కార్య అనుభవం అయితే మనకి గ్రహింపులోకి వస్తుంది. ఎందుకని అక్కడ ఎడ్లను సిద్ధపరుస్తూ మంచి పని చేసే ఎడ్లగా సిద్ధపరచడానికి ఒక పని బాగా పనిచేసే ఒక ఎడ్డును ఒక పక్కన కట్టి రెండో గెత్తను ఒక పక్కన కట్టి దానికి పని నేర్పించడం ఆ యొక్క కామాంధుని యొక్క పనిగా మనం చూస్తాం. దాని పని నేర్పించడంలో ఆ ఒక పనిగత్తైన ఒక ఎద్దుకి ఒక గెత్తను తప్పపరిచి నడిపిస్తున్నాడు. ఆ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా కాడి సులువు. ఒక పక్క యేసుక్రీస్తు ప్రభు, ఒక పక్క నీవు నిలబడితే ఆయన పిలుపులో భాగంగా నీవు నీ స్వచ్ఛాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తంలోకి నువ్వు నడిపించబడతావు. చూడండి, మోషే పిలిచినప్పుడు మోషే చెప్పబడిన సాకులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకుని వచ్చి పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అనగా మొట్టమొదటిగా మోషే అంటున్నాడు, అయ్యా నా సామర్థ్యం ఎంతటిది. ఈ మాటలోని గుణార్థం ఏంటంటే మోషేనైనా నేను నా సామర్థ్యం ఎంతటిది అని దేవుడిని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ తన సాకు చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన నిత్యముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించుటప్పుడు ఇది నీకు ఒక సూచన అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదే అనుభవాన్ని అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మన సామర్థ్యం ఏమిటో దేవుని పిలుపుడు చూడండి. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అంటే నిజముగా దేవుని పిలుపొందుతున్న మోషే అంటున్న మొట్టమొదటి సాకెట్ నా సామర్థ్యం ఏమిటి, నేను సామర్థ్యం లేని వాడిని. నిజమే, మనము ఎంటి, మనము ఖాళీ అండి, కానీ మనల్ని పిలిచేవాడు నమ్మదగిన వాడు. ఆయనను పూర్ణాంగీకారంగా మనము కానీ చేకూని మనము ముందుకెళ్ళగలిగితే పౌలు చేస్తున్నాడు, నన్ను బలపరచువాడి అందే. ప్రియమైన వాళ్ళ మనం ఏమి చేయలేదు, కానీ మనల్ని ఆయన నామములో బలపరుచున్న వాడి అంటే నేను సమస్తమును చేయగలను అన్న మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇకపోతే మోషే అనుభవంలోనే రెండవ సాక్ష్యంతో ఒకసారి చూద్దాం. చూడండి, 13వ వచనం, మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన కదా వారితో నేనేమి చెప్పుదని అడుగుతున్న అనుభవాన్ని ఇక్కడ చూస్తాం. ఈ మొదటి వచనం ఏంటంటే నాలో సామర్థ్యం లేదన్నాడు. రెండవ సాకు ఏంటంటే నాలో సందేశం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన పిలుపుడు అందుకున్న మనము మన సామర్థ్యం అంతా కూడా మన బలపరచువానే మనము బలపడి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మన సందేశం ఏమై ఉందంటే అపోస్తలుడు పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3-4 వచనాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన లేఖనముల ప్రకారము 3వ దినమున లేఖబడింది. ఏమిటి మన సందేశం? ఆయన చేత పిలువబడి ఆయన చేత బలపరచబడుతున్న మనము ఆ దినాన మోషే అంటున్నాడు, నేను నాలో సందేశం లేదయ్యా అని మనం ఎక్కడైనా అవిధేయులుగా ఉన్నామో ఈ రాత్రి ప్రియమైన వాళ్ళ మన సందేశం ఏమిటంటే ప్రభు మనం ముందుంచబడిన సందేశం లేఖనముల ప్రకారము 3వ దినము ముందుకు చెప్పబడి నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిందని. అదేమనగా దేవుడు మనకి ఇస్తున్న ఉపదేశం ఏమిటంటే లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన. ఆయన రాకడలోని ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ 3 మాటలు 3 విషయాలను పొందుపరిచి అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటి ఏంటంటే సామర్థ్యం లేదనుకున్నాడు, రెండోది ఏంటంటే సందేశం లేదనుకున్నాడు, 3వ అంశం ఏంటో చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం, మోషే అనుభవంలోని 3వ అనుభవాన్ని. అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదనందురు ఉత్తరం మీద. మొదటిగా అనుకున్నాడు, ప్రభు మోషే దర్శించినప్పుడు
మోషే అంటున్నాడు, అయ్యా నాకు సామర్థ్యం లేదన్నాడు, కానీ మన బలపరచువాని ఇందే సామర్థ్యం సమర్థనం కలిగి ఉన్నాడు ఇతను మనం గ్రహించాలి. రెండోదిగా సందేశం లేదనుకున్నాడు. ఆ సందేశం ప్రభు తానే ఈ లోకానికి వాక్యానుసారమే, వాక్యం ఈ లోకంలో శరీరదారి వచ్చి ఆయన మరణించి పునరుద్ధారుడైన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడోదిగా తను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు అక్కడ మోషే, అయ్యా వారు నన్ను యెహోవా నాకు నీకు ప్రత్యక్షము కాలేదందరూ అంటే అధికారం లేదని వారు నన్ను తృణీకరిస్తారు అని జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన వాళ్ళ దేవుడు మత్తయి వార్త 28వ అధ్యాయంలో 18-20 వచనాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రభువు ఆరోహణ సమయంలో చెప్పబడిన అధికారం ఏంటో అక్కడ చూద్దాం. చూడండి, మత్తయి వార్త చూడండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. మొట్టమొదటిగా సామర్థ్యం లేదనుకున్న వారికి ఆయనే సామర్థ్యం కలిగింది. నేను బలపరుచువాలని బలపరిచిన దేవుడు, సందేశం లేదన్న వారికి సందేశాన్ని ఇచ్చిన దేవుడు, అధికారము లేదన్న వారికి తండ్రి తన నామములు బాప్తిజమిచ్చి సదాకాలము తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇక 4వ అంశాన్ని మనం చూడగలిగితే 4వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల్లో అర్థం ఏంటంటే నాలో వాగ్దాటి లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ వల్ల మోషే ఎన్ని విధానాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన దేవుడు నమ్మదగిన వాడిగా తను స్థిరపరిచి తన ప్రజలను విడిపించడానికి మోషేని వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాగ్దానం గురించి అపోస్తలుడైన పౌలు అనుభవాన్ని మనం చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఇక్కడ వాగ్దాటి లేదని ఇబ్బంది పడుతున్న వారికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసమును మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక, మనుషుల యొక్క ఆలోచనకి మనుషుల యొక్క జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచిన శాంతములోనే వినియోగించుకుని అని పౌలు తన అనుభవం నుంచి తాను కలిగిన వాగ్దానం నుంచి చెప్పబడుతున్న మాట. నేను లోక సంబంధమైన ఆ తీయని మాటల చేత వినిపించాలని కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత పైనుండి జ్ఞానం చేత నేను మాట్లాడింది అని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 5వ అంశంగా 4వ అధ్యాయంలో 13వ వచనంలో, అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వారి చేత పంపమని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చివరిగా అంటున్నాడు మోషే, నాకు ఇష్టం లేదయ్యా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా సామర్థ్యం లేదన్నాడు, రెండోదిగా సందేశం లేదన్నాడు, మూడోదిగా అధికారం లేదన్నాడు, నాలుగోదిగా వాగ్దానం లేదన్నాడు. చివరిగా వచ్చినప్పటికీ ఈ 4వ అధ్యాయం 13వ వచనంలో నాకు ఇష్టం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అనుభవాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎందుకనగా మీరు నిశ్చయించడము కార్యసిద్ధి కలగజేసుకున్నట్టు మన ఇష్టం మీద మనం ఆధారపడలేమండి. మన ఇష్టంతో మనం అక్కడ మత్తయి ఎదురు చూస్తున్న మెత్తయిను యేసుక్రీస్తు ప్రభువు జరిగించిన కార్యంలో కనుగొనడం ద్వారా ఆయన పాపములను క్షమించబడినట్టు మనుష్య కుమారుడికి లోకంలో అధికారం కలిగిన తనను తాను ప్రకటించుకున్న మాటల ద్వారా ఆయన పూర్తి
పూర్తి అనుభవాన్ని కలుగున వారికి మత్తయి నువ్వు నన్ను వెంబడించుకున్నప్పుడు తనను తాను ఉపేక్షించుకుని వెంబడించిన అనుభవాన్ని మనం మత్తయి అనుభవాలు చూస్తాం. ఇక్కడ మోషే కూడా 5 సాకులు చెప్పబడినప్పటికీ కూడా దేవుడు తాను ఏమై ఉన్నాడో తెలియపరుస్తూ, నేను నీకు 5 మాటలు చెప్పబడినప్పుడు 14 వచనంలో దేవుడు చెప్తా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడు నీ అన్నయ్య అయిన అహరోను లేదా అతడు బాగుగా మాట్లాడగలిగని నేను ఎదుగుతున్నాను, ఇదిగో అతడు నేను ఎదుర్కొని వస్తున్నాడు, అతను నేను చూసి తన హృదయం సంతోషించడం, నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటగా అందించమని. చూడండి ప్రియమైన దేవుడు తను ఏర్పాటు చేస్తున్న మనిషి ద్వారా తన కార్యాన్ని సిద్ధింప చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈ రాత్రి ప్రియమైన వల్ల ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దేవులారానే మనం ముందుంచబడిన మార్గాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ కార్య సులువైన దీర్ఘశాంతము కలిగిన ప్రభు దగ్గర మనం అభ్యసింప చేయగలిగితే ఆ కార్యం ఎత్తుకుని మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు ఉంటున్న ప్రాంతంలో మీరు ప్రభువుకి సాక్షిగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ప్రభువుని ఒక విధానంలో మనం నేర్చుకుని ముందుకు నడిపించబడుతున్నామో మన కుటుంబాలు నిజంగా ఆశీర్వదించబడతాయి అంటానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకుని మత్తయి వెంబడించిన మత్తయి వెంబడించడంలోనే కాదండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క 2 నిబంధనల్లో పాత నిబంధన కొత్త నిబంధనలో ప్రాథమికంగా మొట్టమొదట రాయబడిన పుస్తకం మత్తయి సువార్త. అది యూదులను ఉద్దేశించి యేసు క్రీస్తును ఒక రాజుగా వర్ణిస్తూ ఆయన వివరిస్తూ, యూదులకు రాజుగా వర్ణిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకున్న సన్నివేశం. ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఈయనే మెస్సయ్య అని ఆయన వర్ణించి రాయబడిన అనుభవం. కానీ తన జీవితంలో నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా తన జీవితంలో ప్రభువును వెంబడించినప్పటి నుండి తాను నేర్చుకున్న ప్రతి అంశము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక పుస్తకంగా రాసి మన ముందుకు తీసుకుని రాబడిన అనుభవం. మీరు మీ జీవితాల్లో నేర్చుకున్న అనుభవాల ద్వారా మీ ఇతరులకు ఒక గొప్ప అంశాన్ని మనం ఇవ్వగలిగితే, చూడండి మన ముందు అపోస్తలుల యొక్క చరిత్ర లేకపోతే ప్రారంభ దినాల్లో, సంఘం యొక్క ప్రారంభ దినాల్లో వారి యొక్క పరిచర్య, వారి అనుభవాలు, వాటిని కూడా అనేక చోట్ల మనం క్రోడీకరించుకుని ముందుకు వెళ్తుంటాం. ఎందుకుని వాటి ద్వారా మనము బలపరచబడతాం. ఎప్పుడైతే మనం ఆర్థికంగా బలపరచబడ్డామో అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మనం తెలుసుకున్నప్పుడే మనం పరిచయంలో ముందుకు వెళ్ళిన వారు ఉంటాం. మోషే ఉంచబడిన ఆ సంఘటన ద్వారా మోషే దేవుని తెలుసుకి లోబడిన అనుభవంగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం, ఇంకొక వ్యక్తిని కూడా నీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక వ్యక్తిని నీకు గిద్యోను అనే వ్యక్తిని నీకు జ్ఞాపకం చేస్తాను. గిద్యోను ముందు ఒక అనుభవం ఉంచబడింది. ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు స్థిరపరచబడవలసిన దినాల్లో దేవుని పట్ల అవిధేయులుగా తిరుగులాడి అనేక సంవత్సరాలు మళ్ళీ తిరిగి వారి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఉంటున్న విద్యార్థులకి అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైన వల్ల ఇక్కడ 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారి మిద్యానీయులకు అప్పగించెను అని గిద్యోను సమయంలో మనం చూస్తున్నాం. అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తిరిగి మళ్ళీ 7 ఏళ్ళు మిద్యానీయులకి అప్పగించబడినట్లుగా చూడగా అనుభవాన్ని గిద్యోను ముందు ఉంచబడింది. ఆ సమయంలో ఏంటి? తనకు కావలసిన ఆహార ధాన్యాన్ని కూడా దొంగచాటుగా వాడు ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారంటే 3వ వచనంలో చెప్పుతున్న మాట, ఇశ్రాయేలు విస్తరములు వెచ్చిన తర్వాత మిద్యానీయులను అమాలేయులను తూర్పు నుండి వారిను తమ పశువులను గుడారంలో తీసుకుని మెడకల దండు విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దుని కానీ గాడిదను కానీ జీవ సాధనమైన మరి ఏదిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. జీవ సాధనమైనది ఏది కూడా ఇశ్రాయేలుకు ఉండకుండా వాడు భయంకరమైన దినాలుగా ఉంటున్న సమయంలో గిద్యోను తన ఆహారం కోసం తాను సిద్ధం చేసుకుని దొంగచాటుగా తన ఆహారాన్ని తాను సిద్ధం చేసుకుంటున్న సమయంలో దేవుడు గిద్యోను పిలుస్తున్నాడు. యెహోవా దూత వచ్చి గిద్యోను పిలిచినప్పుడు గిద్యోను చిత్తము ప్రభువా అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడి ఆయన పిలుపుకు లోబడి అద్భుతకరమైన పరిచర్య ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించినట్లుగా గిద్యోను అనుభవాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ
మోషే అనుభవంలో కానీ గిద్యోను అనుభవంలో కానీ పాత నిబంధన అనుభవంలో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమిటి ఆ సత్యం అంటే, పాత నిబంధన అనుభవంలో దేవుడు సూచక క్రియల ద్వారా వారిలో విశ్వాసాన్ని పెంపొందింపజేశారు. పాత నిబంధన చివరికి వచ్చినప్పటికీ ఎస్ఏ అప్పటిదాకా కూడా వాళ్ళు బలపరచడానికి కొన్ని సూచక క్రియలు దేవుడిని అడిగి దేవుని చేత ఆ సూచక క్రియల చేత వారి విశ్వాసంలో బలం పొందిన వారిగా ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు. అయితే నూతన నిబంధనకు వచ్చినప్పటికీ దేవుడు తానే ఒక సూచక క్రియను ఎస్ఐ ద్వారా బయలుపరిచాడు. ఏమిటంటే కన్యక గర్భవతి కుమార్తెను. తద్వారా నూతన నిబంధనలో ఇక సూచక క్రియల వల్ల కాదు కానీ విశ్వాసం ద్వారా దేవుని సూచక క్రియలు కొనసాగించబడుతున్నాయి. ఈ దినాలు పాత నిబంధన ప్రజలకి సూచక క్రియల ద్వారా వారి విశ్వాసంలో అభివృద్ధి పొందారు. నూతన నిబంధన ప్రజలైతే దేవుడు తాను చూపించిన సూచక క్రియ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరదారిగా వచ్చి వాక్యము నెరవేర్చిన భాగంగా మరణించి లేఖనానుసారంగా ఆయన మరణించి లేఖనానుసారంగా ఆయన చనిపోయి లేఖనానుసారంగా మూడో దినాన్ని పునరుద్ధరణే ఒక సూచక క్రియ ద్వారా మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఇక మనకి కావాల్సింది ఏంటంటే విశ్వాసం ద్వారా సూచక క్రియ చేయడమే మనం ముందుంచబడి ఆయన ఎంత విశ్వాసం ఉంచండి నీవును నీ ఇంటి వారిని రక్షించబడతాయి. అదే ఒక గొప్ప సూచక. వారి సూచక క్రియలంటే ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైన ఆలోచనలు జ్ఞాపకం చేస్తున్నారు. భౌతిక సంబంధమైన ఆలోచన కీర్తనాకారుడు అంటాడు 103వ కీర్తన, మోషేకి తన కార్యాలను దేవుడు బయలుపరచబడిన నీ ఎడల దేవుడు తన కార్యాన్ని రాత్రి బయలుపరచడానికి నీ పేరు పెట్టి చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా కార్యస్తులు. ఒక పక్కన ప్రభువుని కలిగి ఉండి రెండో పక్కన మన నుండి ఆ కార్యం మనం మోస్తుంటే మనము నడవలసిన మార్గాలన్నీ ఆయన చేత స్థిరపరచబడతాయి, ఆయన చేత బలపరచబడతాయి. ఎప్పుడైతే ప్రభు మార్గంలో మనం నడుస్తున్నామో అన్ని విషయాల్లో మనం జయము పొందుకుని జయశీలు మనం నడిపించబడతాం. ఇంకా భౌతిక సంబంధమైన ఆలోచన మనం చేసి సమస్తము మనకి సమకూడి ఉన్నాయి. ఒక విషయాన్ని నేను చెప్పి దయచేసి వాక్య భాగాన్ని అందిస్తాను. నీవు కానీ దేవుని చేత ముద్రించబడిన వాడివైతే, నీవు కానీ దత్తపుత్ర ఆత్మను నువ్వు పొందుకున్న వాడివైతే లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆలోచనలు మనకెందుకు? నేను నా తండ్రి చేత ఒక కుమారుడిగా గుర్తింపు పొందినప్పుడు నా తండ్రి ఆ సమస్తము కూడా నేను హక్కుదారుని కలిగి ఆలోచన కలిగి ఉంటే సమస్తము మన ఆధీనంలో ఉన్నాయనుకోవాలి. కానీ ఆ దత్తపుత్ర ఆత్మను పొందలేని వారికే ఆ వేదన. ఏమో ఆస్తులు ఎవరైనా దొంగలించిపోతారో నాకు రాదోమో అన్న ఆలోచనతో ఉంటా. మీరు ఎప్పుడైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరించావో లోక సంబంధమైన ఆలోచన కాదు, భౌతిక సంబంధమైన ఆలోచన మనకొద్దు. నిత్య రాజ్యం కోసం మనం ముందుకు నడిపించబడవలసిన వారు. మోషే ఇచ్చిన విధానాన్ని బట్టి మోషే నీ చెప్పులు విడువను. యెహోషువ గ్రంథంలోకి వచ్చినప్పుడు యెహోషువ అంటాడు, యెహోషువ నీ చెప్పులు విడువను. మన దేవుడు ఒక స్థలానికి ఆపాదించబడిన వాడు కాదండి. మన చిత్తాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే తన ప్రజలను ముందుకు నడిపించిన అనుభవాన్ని మోషేలో మనం చూస్తాం. మోషే తన మీద తాను ఆధారపడి ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలను దేవుడి ద్వారా ఐగుప్తు చెర నుండి బయటికి రప్పించబడిన వారు మోషే ద్వారా ఐగుప్తు చెర నుండి బయటికి రప్పించాడు దేవుడు. ఎందుకని? దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉంది. ఈ రాత్రి తెలివిన వల్ల మనము మన చిత్తాన్ని విడిచిపెట్టి దేవునిపై ఆధారపడిన వారుగా ఉంటే మనం అన్ని విషయాలను దేవుడు పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మత్తయి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువును వర్ణించడానికి చక్కని గ్రంథాన్ని ఎలాగైతే రాశారు. నీ జీవితం ఒక గ్రంథం కావడానికి ఇవాళ ప్రేరేపించబడిన నీవు నీ జీవితం నీ కింద వారికి ఒక గ్రంథం కావాలి. నా తల్లిదండ్రులు ప్రభువును వెంబడించారు. వారి జీవిత కాలము కూడా ఎంతగానో సమృద్ధి అయిన జీవాన్ని ఆయన ద్వారా పొందుకుని నడిచారని నీ పిల్లలకు ఒక గ్రంథాన్ని నువ్వు నీ విశ్వాస గ్రంథాన్ని వారికి ఇవ్వగలిగితే వారు దాని ద్వారా ప్రభు మార్గాన్ని ఎన్నుకుని దాని ద్వారా ప్రభువులో స్థిరపరచబడి ముందుకు నడిపించబడతారు. ఆలోచించండి. ఈ రాత్రి మనం ముందుంచబడిన ఈ గ్రంథం ద్వారా మత్తయి వెంబడించిన రీతిగా మన జీవితాలను మనం కూడా ప్రభు నామ మహిమాత్రమే మనం వెంబడించగలిగితే నీవు నీ కుటుంబం ఎంతగానో ఆస్వాదించబడితే దేవుడి కుటుంబాల్లో మన వెనుకల్లో జీవించి ఆస్వాదించిన గాక. ఆమె ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా అయ్యారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ